ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులో 3,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే ఇది అందుకున్న మూడవ క్రికెటర్గా నిలిచాడు. అదేవిధంగా మరొక అరుదైన ఘనతను కూడా సాధించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్ సందర్భంగా పంత్ ఈ ఫీట్ను నమోదు చేశాడు. ఏక్నాథ్ స్టేడియం వేదికగా లక్నో ఢిల్లీ శుక్రవారం తలపడిన సంగతి తెలిసిందే. సొంతమైన మైదానంలో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ బాగానే ఆడినప్పటికీ కూడా ఇక చివరి విజయం ఢిల్లీకి వశమైంది. అయితే ఇక ఘోరమైన రోడ్డు ప్రమాదం తర్వాత దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత ఐపీఎల్లోకి తిరిగి కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టిన రిషబ్ పంత్ ఇప్పటివరకు వరుసగా 18, 28, 51, 55, 41 పరుగులు సాధించాడు. అయితే ఇక 160కి పైగా స్కోరును ఛేదించిన తొలి జట్టుగా ఢిల్లీ ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా పంత్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్ ఐపీఎల్లో 3,000 పరుగులు పూర్తి చేసుకోగా 26 ఏళ్ల 191 రోజు వయసులో ఈ ఘనత సాధించాడు. తద్వారా మొదట శుభమన్ గిల్, 2 విరాట్ కోహ్లీ, 3వ స్థానం రిషబ్ పంత్దే అయిందనమాట. ఇక క్యాషెస్ లీగ్లో ఇప్పటి వరకు ఓవరాల్గా 25 మంది బ్యాటర్లు 3,000 పరుగులు సాధించగా వీరిలో స్ట్రైక్ రేట్ పరంగా ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, పంత్లకు మాత్రమే అంటే వారిద్దరికి చేరువుగా పంత్ మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే 148 స్ట్రైక్ రేట్తో రిషబ్ పంత్ ఉండగా ఫస్ట్ ఏబీ డివిలియర్స్ 151, క్రిస్ గేల్ 148తో ఉన్నాడు. క్రిస్ గేల్కి రిషబ్ పంత్కి జస్ట్ 0.4 తేడా స్ట్రైక్ రేట్లో.